హలో నేను మీ సిఎస్ రావు. గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా లిక్కర్ స్కామ్ హైలైట్ అవుతుంది. దాదాపు 2.5 ఏళ్ల నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఫ్లేవర్ అవుతుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే అంశం ప్రధాన అస్త్రంగా మారబోతోంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి దాదాపు 2-3 సార్లు సమన్లు తీసుకున్నారు కవిత ఈడీ దగ్గర నుంచి. అలాగే సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు. కానీ సుప్రీంకోర్టులో ఇప్పుడు దీనికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే అసలు కవిత ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడే అవకాశం ఉందా, లేదంటే వచ్చే ఎన్నికలకు కూడా ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం డాక్టర్ అందే సత్యం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే అండి సార్. నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే గుర్తొచ్చేది కవిత. సౌత్ ఇండియా హెడ్గా ఆవిడకి పేరు వచ్చేసింది ఆల్రెడీ. సో ఆవిడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈడీకి సంబంధించి విచారణ అనేది మహిళలకి కొంత ప్రత్యేకత ఉంది. సో మహిళల్ని అర్ధరాత్రి కూడా విచారిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మహిళా హక్కులకు భంగం కలిగిస్తుందని ఆ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఇవాళ. సో ఈ మొత్తం చూస్తే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా కవిత? ఇవాళ టెక్నికల్గా లిక్కర్ స్కామ్ నుంచి బయటపడ్డా లేకపోతే హాజరైన పొలిటికల్గా కవిత అంత డ్యామేజ్ ఎవరి వల్ల జరగలేదు బీఆర్ఎస్కు. ఎందుకు జరగలేదంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ వాళ్ళే అన్నటువంటి స్టేట్మెంట్, ఏది సెంట్రల్ గవర్నమెంట్ కవితను అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో నంబరు అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి తర్వాత ఈటల రాజేందర్ వీళ్ళందరూ అనటంతో కాంగ్రెస్ ప్రచారం చేసిన బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేసిన దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అరెస్ట్ చేయకపోతే అట్లనే ఒకటే నమ్ముతారు, అరెస్ట్ చేయకపోతేనే అరెస్ట్ చేస్తేనే వేరు నమ్ముతారని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడంతో బాగా డ్యామేజ్ అయింది బీఆర్ఎస్. ఇవాళ అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవటంలో కవిత అంశం బాగా కాంట్రిబ్యూట్ చేసింది. ఇక రెండో అంశం, ఇవాళ లిక్కర్ స్కామ్లో కవిత క్లెయిమ్ ఒకటి కరెక్ట్, మహిళలను అర్ధరాత్రి విచారించొద్దు లేకపోతే ఆఫీస్కి వచ్చి విచారించొద్దు అని గతంలో క్లెయిమ్ చేసింది. చేస్తే కోర్టు అలౌ చేసింది, ఇంటికి వెళ్ళే విచారణ చేయమని చెప్పేసి. ఇంటికి వచ్చి వాళ్ళు విచారణ చేశారు. ఇప్పుడు ఈడీ విచారణ చేయొద్దు మహిళ కాబట్టి అంటే నేను కుదురుతుంది అనుకోవట్లే. మహిళ కాబట్టి చేయొద్దు అనేది దానికి సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తుంది అనుకోవట్లేదు. తర్వాత ఈ ఇష్యూ ఖచ్చితంగా బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా రాష్ట్రంలో అది బాగా డ్యామేజ్ కారణం అవుతుంది. యాక్చువల్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకనొక సందర్భంలో ఇటీవల కాలంలో కేటీఆర్ అన్న మాట ఏంటంటే కవిత అరెస్ట్ అయ్యి ఉండేది కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి అందుకని అరెస్ట్ కాలేదు అని లిక్కర్ స్కామ్లు అని చెప్పి కేటీఆర్ కూడా అంటూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు అడ్డుపడింది అనేటువంటి సెన్స్ ఆయన వ్యక్తం చేశారు. దాన్ని ఎలా తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఇండివిజువల్ బిహేవియర్ తర్వాత హ్యూమనిస్ట్ బిహేవియర్లో పనిచేస్తుందండి. ఒక లేడీ అన్నటువంటి విషయం, తర్వాత పొరపాట్లు జరగొద్దు అన్నటువంటి విషయం ఎప్పుడు కూడా ఇండివిజువల్గా అవకాశం ఇస్తుంది ఇన్స్టిట్యూషన్ కన్నా. మనం ఎక్కడైనా చూడండి, ఒక ఉద్యోగస్తుడైనా లేకపోతే ఒక ఇండివిజువల్ అయినా కోర్టుకు పోతే ఇండివిజువల్ రైట్స్ను ప్రొటెక్ట్ చేస్తుంది, చేసిన తర్వాతనే ప్రొసీడ్ అవుతుంది. కాబట్టి అందులో భాగంగా పిటిషన్ సుప్రీంకోర్టులో డ్యూ ఉన్నది కాబట్టి అరెస్ట్ కాలేదని అనటానికి కేటీఆర్ ఆ స్టేట్మెంట్ అనుక కూడా రాజకీయం ఉంది. ఏమిటంటే బీజేపీ ఏదో మా మీద దయదలిచో లేదా మేము బీజేపీ ఒకటి కాబట్టి అరెస్ట్ చేయలేదని ఆరోపిస్తున్నారు. అది కాదు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి అరెస్ట్ కాలేదని చెప్పేసి ప్రజలు అనుకోకుండా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు కేటీఆర్. అది దాని అనుకున్నటువంటి ఉద్దేశం. సార్, కవిత అరెస్ట్ అనేది దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇది ఫ్లేవర్ అవుతూ వస్తూ ఉంది. నరేంద్ర మోడీతో సహా అమిత్ షా వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం జైలుకి పంపిస్తామని చెప్పారు వాళ్ళు. ప్లస్ ఢిల్లీ బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఆధారాలను మొత్తం కూడా బయట పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ వాళ్లే దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా. ఇవాళ ఢిల్లీకి సంబంధించినటువంటి సిసోడియా జైల్లో ఉన్నారు. తర్వాత సమన్లు ఇవ్వబోతున్నారు ఆప్ ముఖ్యమంత్రి అక్కడ కేజ్రీవాల్కి. బట్ కవిత విషయంలో ఈడీ వెనక్కి తగ్గుతుంది అని చెప్పి అనుకోవాలా? కొంచెం మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో జరుగుతుందనే అనుమానం ఉందా? ఇప్పుడు కవిత కొన్నటువంటి ఒకటే వెసులుబాటు ఏంటంటే ఎఫ్ఐఆర్ల పేరు లేకపోవటం. నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు కాబట్టి
నన్ను మిగతా వాళ్ళతోటి ఈక్వల్గా చూడటానికి వీలు లేదనేటువంటి క్లెయిము, తర్వాత ప్రజల ముందుకు రావడానికి కూడా చెప్పుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ ఎఫ్ఐఆర్లో లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా దరిదాపు 30 మందిని ఇవాళ ఈ పేరు మీద విచారిస్తున్నారు. తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి 5 ఆల్ ఇండియా సర్వీసులో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేసేటువంటి 5 ఆఫీసర్ని విచారిస్తున్నారు. తర్వాత కవిత దగ్గర పిఏగా పనిచేసిండని పేరున్నటువంటి అభిషేక్ని, తర్వాత ఇతరులు కూడా విచారిస్తున్నారు. కాబట్టి కవితని ఏమైనా నేను లేడీని కాబట్టి అని క్లెయిమ్ చేస్తే లేడీ కాబట్టి సుప్రీంకోర్టు రెమిషన్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కవిత కూడా ప్రజల ముందరకు రావడానికి నాకు ఏ సంబంధం లేదు, విచారణ ఎదుర్కొంటని చెప్పి ముందుకొస్తే హీరోయిక్గా చూస్తారు. అట్లా కాకుండా నేను మహిళ కాబట్టి అని ఎస్కేప్ అయితే ప్రజలు పెద్దగా విలువివ్వరు. సో ఈ కేసు వచ్చిన తర్వాత కవిత కొత్త కోణం నుంచి, రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే ఈడీ విచారణ సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి సమయంలోనే మహిళా రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏంటి సార్ ఆవిడ లాజిక్ ఏంటి రాజకీయంగా? ఖచ్చితంగా అండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫేస్ సేవింగ్ టెక్నిక్. అంటే ప్రజల దృష్టిలో తను ఇంట్లో కూర్చుంటే తప్పు చేశానని ఉంటే వస్తుంది. మరి బహిరంగంగా ప్రజల్లోకి రావాలంటే ప్రజలకు రావటానికి ఒకటి రిజర్వేషన్స్ అని చెప్పేసి అప్పుడు ఒక జిమ్మిక్కు, ఇప్పుడు మన పూలే విగ్రహం పెట్టాలనేటువంటిది ఇప్పుడు ఒక జిమ్మిక్కు. ఇవి అన్యాచురల్గా ఉన్నాయి, ఆ డిమాండ్కు అన్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు జాగృతి మహిళకు చాలా డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు చేయొచ్చు. ఈ రెండు కూడా అప్పుడెప్పుడు డిమాండ్ లేవు. మీరు జాగృతి చూడండి, వాళ్ళ డిమాండ్లలో ఈ రెండు ఎప్పుడు లేవు. కాబట్టి కొత్తగా రంగం మీదకి తీసుకొచ్చి ఆల్ ఇండియాలో ఒకటి ధర్నా చేస్తే ఒక ఎక్స్పోజ్ కావటానికి, మహిళల నేను ఇటువంటి సోషల్ వర్కర్ని నా జోలికి వస్తుర్రు అని చెప్పటానికి అది పనికి వచ్చింది. ఇప్పుడు పూలే విగ్రహం అనేటువంటి దానికి పూలే మీద అకస్మాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టాలి? 9 ఏళ్ల నుంచి ఆ అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఎక్కడైనా పెట్టొచ్చు తనకు ఇంట్రెస్ట్ ఉంటే. కానీ అదేమి లేకుండా ఇప్పుడు అంత అధికారం పోయినాక లేనప్పుడు పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ అంటే అసలు గతంలో గత 9-10 ఏళ్లుగా పూలే మీద ఏమన్నా కార్యక్రమాలు చేసిందా? ఇన్ కంటిన్యూషన్ పూలే విగ్రహం అంటే దానికి వ్యాలిడిటీ ఇస్తారు. ఇన్ కంటిన్యూషన్ పూలే బీసీ వెల్ఫేర్ కానీ, లేకపోతే పూలే కాన్సెప్ట్ కానీ, పూలే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడింది కానీ, పూలే పోరాడినటువంటి విద్య కోసం పోరాడిన దానికి ఇంపార్టెన్స్ కానీ, ఇవి ఏవైనా కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇప్పుడు విగ్రహం అంటే వ్యాలిడిటీ ఇచ్చేవాళ్ళు. అకస్మాత్తుగా పిలిపిస్తే ఎంబటే ప్రజలు అనుమానిస్తారు, దానికి అంత క్రెడిబిలిటీ రాదు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈసారి కూడా ఇదే లిక్కర్ స్కామ్ అనేది ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఈసారి ఎన్నికల మీద కూడా? అసలు కేసీఆర్ ఫ్యామిలీ యాక్టివ్ ఉన్నంత కాలం కవిత నెగిటివ్ ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ అసలు కేటీఆర్ కవిత అనేటువంటి కుటుంబ సభ్యులు అనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి లేకపోతే మరొక 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండేవాడు కేసీఆర్, తను నిర్వహించినటువంటి పాత్రకు, ప్రజలు తను నమ్మినంత పాత్రకు. కానీ కుటుంబం అని చెప్పేసి అనటం ఒకటి, ఆ తర్వాత ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వటం ఒకటి, ఆయనకైనా లిక్కర్ స్కామ్ అంటే ఒకటి, తర్వాత ఎక్కడైనా ఇప్పుడు ఇంకా చాలా వస్తాయి. నా అనుమానం ఏంటంటే ఇప్పుడు ఉన్న ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ ఇవన్నీ బ్లాక్లో పెట్టారు. అంటే మీకు వ్యూవర్స్కి అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకోండి, డిఎస్పీలయో ప్రిన్సిపాల్సే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి, 100 ఖాళీలు ఉంటే 5 బ్లాక్లో పెడతారు. అంటే దాంట్లో 5 కనపడవు, 95 కనపడతాయి. ఎందుకు పెడతారంటే బ్లాక్లు అంటే నింపట్లేదు అనుకుంటారు 95 మంది. ఈ 95 మంది పోస్టింగ్లు ఇచ్చినాక మిగతా 5 మంత్రులు ఇష్టం వచ్చిన కాడ రిజర్వేషన్లో వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా మార్చి కొనుగోలు చేశారు. అవి ఇవాళ ధరణ పోర్టాలు అవుపట్లేదు. రేపు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ అవుపడని భూములు ఎవరు కొన్నారనేది కనుక బయటకు తీస్తే ఇది పెద్ద కుంభకోణం బయటపడితే తెలంగాణకు పెద్ద ఆస్తులు లభిస్తాయి. అది ఎవరు ఆక్రమించారనే తేలుతుంది. సార్ ఒకటి సత్యం గారు, ఇప్పుడు యాక్చువల్గా ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే వీళ్ళని జైల్లో పెట్టిస్తాను, వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, 10,000 ఎకరాలు ఆక్రమించారు, ఇలా రకరకాలు చెప్పారు. సిట్టింగ్ చేసేది విచారణ చేపిస్తాను కాళేశ్వరం మీద అన్నారు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ హౌస్కి సంబంధించి ఆయన అప్పుడు డ్రోన్ షూట్ చేస్తే అప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాము. అంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నిజంగా చేసి తెలంగాణ సమాజానికి రికవరీ చేస్తాడా? చేసే అవకాశం ఉందా? పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రొసీజర్ యాక్టివ్ అయిద్దండి.
పార్లమెంట్ ఎలక్షన్ల ముందర చేస్తే సానుభూతి పోదు. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద సానుభూతి పోదు. ఎందుకంటే ఎవరిని అరెస్ట్ చేసినా మనకు హ్యూమన్ నేచర్ అది. ఎదుటోళ్ళని కష్టపెడితే అయ్యో పాపం అంటాం. మనకు అదొక మన నేచర్. చంద్రబాబుని అరెస్ట్ చేసినాకనే సానుభూతి వచ్చింది ఆంధ్రలో, లేకపోతే నో మోర్ తెలుగుదేశం. ఇప్పుడు డి అంటే టీ అనే స్థాయికి రావడానికి అరెస్టే కారణం. ఆ పెద్ద మనిషి చేసిన మంచి పనులు గుర్తొస్తాయి అరెస్ట్ చేయగానే. కాబట్టి ఇక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు వాళ్ళ జోలికి పోతారని నేను అనుకోవట్లేదు, అనవసరం కూడా. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ట్రేస్ అవుట్ అయితే ఖచ్చితంగా కార్నర్ చేయబడతారు. అవి కేసు ఇప్పుడు అందరి ఊహాగానాలు ఏమిటంటే గవర్నమెంట్ ఇనామ్ ల్యాండ్స్ అన్ని మార్చుకుని రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? బినామీల మీద ఉన్న బినామీల పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. అవన్నీ బయటకు వస్తే ఈ స్కాండల్స్ ఏమిటో తెలిసిపోద్ది. అప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరినో వాళ్ళందరిని ఎక్యూజ్ చేయక తప్పదు. సో ఇప్పుడు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కూడా కవితని ఈ లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఓన్లీ ఈడీ సమన్లు అందుకోవడం వరకే పరిమితం అనుకోవచ్చా? ఇప్పుడు ఈడీ సమన్లు కానీ ఈడీ విచారణ కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్కి వచ్చినటువంటి బాధనేం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ దీన్ని యాక్టివ్ చేసి ఇది మాకు బీజేపీ తోటి ఎలాంటి బీఆర్ఎస్ పొత్తు లేదు తెలంగాణలో, కాబట్టి మేము ఆల్టర్నేటివ్, మేము బీఆర్ఎస్ మేము కాంగ్రెస్కి వ్యతిరేకం పోరాడతాం తప్ప బీఆర్ఎస్ తోటి కలిసి లేవని రుజువు చేసుకోవటానికి కవిత కేసును యాక్టివ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యంగా విశ్లేషణ అందించినందుకు. సో ఈడీ అయితే విచారణకు సమన్లు జారీ చేసింది కవితకు, కానీ సుప్రీంకోర్టులో ఆమె వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో లోక్సభ ఎన్నికలు కూడా సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ ఎలక్షన్ తోటి సంబంధం లేదు, అలాగే బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధాలు లేవని చెప్పి నిరూపించడానికి మరింత యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈడీ. ఒకవేళ అరెస్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కవిత అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది కవిత విషయంలో అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.